అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న తెలుగు రైతన్న యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. మోంతా తుఫాన్ అయితే ఇంకా తీవ్రత మన వైపు ఇంకా ఎక్కువనే ఉందన్న. మన చుట్టుపక్కల గ్రామాల్లో ఈ రోజు వచ్చి 29వ తారీఖు అనమాట. ఎక్కడ చూసినా ఆకుండా వర్షాలు కొడుతూనే ఉన్నాయి. అలాగే ఆకుండా ఎదురుగాళ్ళు అయితే వేస్తూనే ఉన్నాయి అనమాట. ఈ 2 రోజులు వర్షాల వ్యవధిలో ఏమవుతుంది అంటే చాలా ఇల్లులు అయితే తడిసిపోయి పడిపోవడం అయితే జరుగుతుందన్న. ఇప్పుడు దానికోసమే నేను మీకు చెప్పడానికి వచ్చాను అనమాట. ఏంటంటే ఎక్కడికక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ వసతి గృహాల మాదిరి ఏర్పాటు చేయడం అయితే జరిగింది అనమాట. ఒక్కొక్కరికి పాకలు ఉన్న వాళ్ళకి గట్ట పెద్దోళ్ళకి తెలియదు, అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళకి గట్ట ఏమీ తెలియదు అనమాట ఈ విషయాలు ఏమి. ఒకవేళ మీరు ఏంటంటే వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఇలాగా వాళ్ళు ఒంటరిగా ఉంటారు అనుకుంటే కనుక మీరు మీరు చిన్న చిన్న హెల్ప్ మాత్రం చేయండి. ఒకవేళ వాళ్ళు ఎలా ఉన్నారని ఒక్క ఒక్క క్షణం ఆగి వాళ్ళు బాగానే ఉన్నారా లేదని ప్రతి ఒక్క యువకుడు కూడా చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దోళ్ళు ఎలా బయటికి రారో యువత మాత్రం బయట తిరుగుతున్నారు అనమాట. ఒక్కొక్కసారి మీరు వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారని చూడండి. ఒకవేళ వాళ్ళు బాగాలేని పరిస్థితిలో గట్లా అయితే కనుక మీకు టోల్ ఫ్రీ నెంబర్లు అయితే నేను స్క్రీన్ మీద వేస్తాను అనమాట. వాళ్ళకి ఫోన్ చేయండి. లేదంటే మన పంచాయతీల్లో కానీ ఎవరైనా ఒక కార్యదర్శికి కానీ అంటే ఒక ఆఫీసర్స్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి అన్న. ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే అంటే మనం చాలా మంది ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట. సో మీరేంటంటే వాళ్ళు ఎలా ఉన్నారో తెలిస్తే ఆ ఆఫీసర్లు అన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సురక్షితమైన ప్లేస్లు అయితే పెడతారనమాట. ఈ ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను.